నమస్తే, వెల్కమ్ టు లియో. మొత్తానికి వైసీపీ పార్టీలో ఉన్న చిన్న చిత్కా వాళ్ళందరూ కూడా ప్రెస్ మీట్ల మీద ప్రెస్ మీట్లు పెడుతున్నారు. అయితే ఒకళ్ళ ప్రెస్ మీట్ పెడుతున్నట్టు ఇంకొకరికి తెలుసో తెలియదు కానీ ప్రతి ఒక్కరు ప్రెస్ మీట్ పెట్టడం చూస్తున్నాం. అది వైఎస్ జగన్ కావచ్చు, లక్ష్మీపార్వతి కావచ్చు, మరొకరు కావచ్చు. మొత్తానికి వీటన్నిటికీ సమాధానం చెప్తూ RRR గారు కూడా కొంత సమాధానం అయితే చెప్పడం మనం చూసాం. మొత్తానికి ఏం చెప్పారు, మొత్తానికి జగన్ ఏమన్నాడు అనే దానిపై మనతో పాటు పొలిటికల్ అనలిస్ట్ శ్రీలీల గారు ఉన్నారు. వారిని అడిగి తెలుసుకుందాం. మేడం నమస్తే. నమస్తే. వైఎస్ జగన్ మనం చూసాం, ఆయన మొన్నటి నుంచి కూడా 2.0 మళ్ళీ రానున్న 30 సంవత్సరాలు అదే అంటున్నాడు. ఈ 30 సంవత్సరాల మేనియా ఏంటో తెలియదు కానీ మొత్తానికి ఈ యొక్క ప్రెస్ మీట్లో ఏం మాట్లాడారు ఏంటి అంటే ఏం చెప్తారు? జగన్మోహన్ రెడ్డి 30 సంవత్సరాలు అని ఎందుకు అంటున్నాడు అంటే అతను ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని 2019 నుంచి 24 వరకు వీళ్ళ పరిపాలనలో 30 సంవత్సరాలు వెనక్కి తీసుకువెళ్లారు. అది ఎలా చెప్పుకోవాలి? ఇప్పుడు కూటమి ప్రభుత్వం వచ్చి ఏమంటుంది, మీరు 30 సంవత్సరాల్లో రాష్ట్రాన్ని వెనక్కి తీసుకువెళ్లారు, నిధులు లేకుండా చేశారు, ఆర్థిక అభివృద్ధి లేకుండా చేశారు, ఎలా ఈ రాష్ట్రాన్ని సరిచేయాలి అనేది కూటమి ప్రభుత్వం మాట్లాడుతుంది. ఇప్పుడు దానికి ఏమంటున్నారు వీళ్ళు, ఈ విడుదల రజనీ కానివ్వండి, జగన్మోహన్ రెడ్డి కానివ్వండి, వీళ్ళందరూ ఏమంటున్నారు, నీళ్లు బాటిల్లోంచి పోస్తే పైకి తీసుకోలేం, ఖాళీ అయిపోయిందని చెప్పేశాడు, పార్టీ ఖాళీ అయిపోయిందని చెప్పేశాడు. మళ్ళీ 30 సంవత్సరాలు నేనే అని అంటున్నాడు. 30 సంవత్సరాలు ఎలా పరిపాలిస్తాడు? ఎలా అంటే జైల్లో వెళ్ళి మళ్ళీ వస్తే ఇంకోసారి ఖచ్చితంగా నేను జైలుకి వెళ్తాను, జైలు నుంచి వస్తే మళ్ళీ సింపతిగా మళ్ళీ నేను జనంలోకి వచ్చేసి ఈసారి తల్లి చెల్లి కూడా నన్ను మోసం చేసేశారు అని చెప్పేసి మళ్ళీ పార్టీ అభివృద్ధి చేసుకుందామనే ఆలోచనలో ఉన్నాడో. 2.0 1.0 జగన్ అయిపోయింది అంటే జైలు నుంచి వచ్చిన ఈ బెయిలు ఖైదీ మాటలు జనాలు వింటారా? ఈ రోజున ఏదైతే వాళ్ళ తల్లి వైఎస్ విజయలక్ష్మి ఉందో, ఒకప్పుడు ఏం చెప్పింది ఆవిడ, నా కొడుకు చాలా మంచివాడు, అసలు నీతిమంతుడు, బుద్ధిమంతుడు, మంచి పరిపాలన చేస్తాడు, ప్రజలందరికీ మంచి చేస్తాడని చెప్పింది. ఈ రోజున అదే మనిషి ఆవిడకి అన్యాయం జరిగిన తర్వాత తెలిసింది కొడుకు ఎట్లాంటి వాడు అనేది. ఆవిడ ఇప్పుడు ఏం చెప్తుంది, జగన్ని నమ్మొద్దు, ఇట్లాంటి జగన్మోహన్ రెడ్డిని నమ్మొద్దని తల్లి చెల్లి బాబాయ్ కూతురు ఇంకో చెల్లి వీళ్ళందరూ చెప్తుంటే ఇతను ఏం చేస్తాడు, ఏం చెయ్యాలో అర్థం కాని పరిస్థితిలో ఉన్నాడు జగన్మోహన్ రెడ్డి. తోడు నీడ జైల్మేట్ అయినా ఎవరైతే విజయసాయి రెడ్డి ఉన్నాడో ఆత్మ వదిలి వెళ్ళిపోయాడు. అదేవిధంగా విజయసాయి రెడ్డి వాళ్ళ కూతురు కూడా బీజేపీలో చేరుతుంది అనే వార్తలు వినిపిస్తున్నాయి. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డికి ఏం చేయాలో అర్థం కావట్లేదు. ఏం చేస్తాడండి, ప్రెస్ మీట్ పెట్టడం, మీరు అలా పరిపాలిస్తున్నారు, ఇక్కడ అన్యాయం జరుగుతుంది. ఈ రోజున వీళ్ళ తాడేపల్లి ప్యాలెస్లో ఏదైతే ఫైర్ యాక్సిడెంట్ జరిగిందో దాని గురించి సీసీ కెమెరాలు ఉన్నాయి కదా, దానికి సంబంధించిన ఫుటేజెస్ కావాలంటే ఏమంటాడు, బొమ్మ కెమెరాలు అని చెప్పాడు. అంటే మొన్నే లండన్ వెళ్ళొచ్చాడు జగన్మోహన్ రెడ్డి, మరి కొంచెం అక్కడ ఏదైనా ట్రీట్మెంట్ చేయించుకున్నాడా, మెడిసిన్ తెచ్చుకున్నాడా అంటే అవి బొమ్మ కెమెరాలు అని చెప్పిన తర్వాత అందరికీ అర్థమైంది ఇతను అప్పుడున్న 1.0 ఆ మెంటల్ వేరేగా ఉన్నాడు. ఇప్పుడు వచ్చిన తర్వాత ఈ 2.0, అప్పుడు 1.0 ఇప్పుడు 2.0, ఇప్పుడు ఇంకా మెడిసిన్ వేరే ట్రీట్మెంట్ ఏమైనా చేయించాలా, ఇదేంటి బొమ్మ కెమెరాలు అంటున్నాడు అనేది జనంలో క్వశ్చన్ అయితే స్టార్ట్ అయింది. ఏం చేస్తాడు జగన్మోహన్ రెడ్డి? ఏం చేయలేడు. 30 సంవత్సరాలు కాదు కదా, మొన్న విడుదల రజనీ అనే ఆవిడ కూడా మాట్లాడుతుంది కదా, ప్రత్తిపాటి పుల్లారావు గారు మేము ఇక్కడే ఉంటామని. అక్కడే ఉంటావో జైలుకి వెళ్తావో అది అందరికీ తెలుసు. నువ్వు చేసిన డబ్బుల దందాలు అన్నీ జగన్మోహన్ రెడ్డికి సంబంధించిన ఈ ఎమ్మెల్యేలు ఎంపీలు వీళ్ళందరూ ఎవరైతే ఉన్నారో వీళ్ళందరూ చేసిన కుట్రలన్నీ ఇప్పుడు బయటపడుతున్నాయి. ఈ రోజున జగన్మోహన్ రెడ్డి ఏదైతే ప్రేమ కథా చిత్రం లాగా వీళ్ళ కుటుంబ కథా చిత్రం, ఆస్తి వివాదాలు తగాదాలు ఇదైతే బయటకు వస్తుంది. జనంలోకి ఇది వెళ్లకుండా ఉండాలంటే జగన్మోహన్ రెడ్డి ఏం మాట్లాడాలి? ప్రజల్లోకి వచ్చి పార్టీని మేము ఇంకా 30 సంవత్సరాలు ఉండిద్ది, మేమే అధికారంలోకి వస్తాము, అలా చేయాలి ఇలా చేయాలని చెప్పేసి ఆ వచ్చిన వాళ్ళకి ఏదో తను ఖాళీ కుర్చీలతో మాట్లాడుకుంటూ గాలిలోకి చేతులు ఊపుతూ ఆ పిచ్చి చేష్టలు వెర్రి మాటలు ఇవే మాట్లాడతాడు. ఇది మనం చూసుకుంటే దాదాపు ఏదైతే జగన్ మాట్లాడిన మాటలు కావచ్చు, తను మాట్లాడిన మాటల్లోనే ఇంకొక మాట ఏమంటున్నాడంటే 111 కేసుల కింద సోషల్ మీడియాకి సంబంధించి వైసీపీ కార్యకర్తలు ఎవరైతే ఉన్నారో చాలా చిన్న పిల్లల పైన కేసులు పెడుతున్నారు, అది కూడా 111 సెక్షన్ కింద అంటున్నారు. అంటే వర్ర రవీంద్రారెడ్డి చిన్నపిల్లోడా, ఏదైతే సుధా రాణి సంబంధించి మీరు చెప్పారు ఇంతకుముందు, ఆవిడ ఒక చిన్నపిల్ల, లేదా బోరగడ్డ అనిల్ చిన్నపిల్లోడా,
సో అది కాక రాఘవారెడ్డి చిన్నపిల్లోడ. సో కోయా ప్రవీణ్ లాంటి పోలీస్ అధికారి కూడా ఇలాంటి మాటలు వినడానికి కానీ చదవడానికి కానీ చాలా అసలుకి ఒళ్ళు గగురు పెట్టేలాగా ఉందని చెప్పి మాట్లాడారు. సో వీళ్ళందరినీ కూడా చిన్నపిల్లల్లాగా భావించడాన్ని ఎలా చూడాలంటే జగన్ దృష్టిలో? ఇక్కడ ఎవరైతే ఈ సోషల్ మీడియాలో అరాచకంగా ప్రవర్తించి పోలీసులే భయపడే విధంగా పదాలు ఉపయోగించి ఎంత అబ్యూజింగ్ వర్డ్స్ అండి అవన్నీ కూడా, అంత నీచాతి నీచమైన పోస్టులు పెట్టిన వీళ్ళందరూ చిన్నపిల్లలు జగన్మోహన్ రెడ్డికి. ఎందుకు ఎవరైతే గోరంట్ల మాధవ్ అనే వ్యక్తిని కూడా అమాయకుడు, ఏమీ తెలియదు అని చెప్పేసి మాట్లాడాడు. అంబటి రాంబాబు, ఎవరైతే అవంతి ఉన్నాడో, గంట అరగంట, వీళ్ళందరూ కూడా వీళ్ళు మాట్లాడిన మాటలు చాలా మంచి వాళ్ళు, సౌమ్యులు. ఎవరైతే పార్టీని వదిలిపెట్టి ఇంకా బాబోయ్ ఇంకా లేదు పార్టీ, ఇంకా మా పని అయిపోయింది, నాకు ముందే తెలిసింది, తుఫాన్ వస్తుంటే కుక్కలకు తెలిసినట్లుగా తెలిసిపోయిందని చెప్పేసి విజయసాయి రెడ్డి వెళ్ళిపోయాడో, శాంతి కేసులు అతని పరిస్థితి ఏంటి? ఎవరైతే కర్నూలు డిస్టిక్ సంబంధించిన సుధాకర్ బాబు అనే వ్యక్తి ఎమ్మెల్యేగా ఉండి మీ పార్టీలో ఇంట్లో పని అమ్మాయి మీద చేసిన పని ఏంటి? ఆ అమ్మాయి స్వయంగా రికార్డ్ చేసింది కదా తెలియకుండా కెమెరా పెట్టేసి. వీళ్ళందరూ చిన్నపిల్లలు, సౌమ్యులు, మంచివాళ్ళు. ఈ జగన్మోహన్ రెడ్డి మాట్లాడతాడు వీళ్ళ గురించి. అతనికి తెలిసింది ఒకటే, ఏదైతే అన్యాయాలు, అక్రమాలు, ఇట్లా దౌర్జన్యాలు, అత్యాచారాలు చేస్తారో ఇలాంటి వాళ్ళందరినీ పక్కన వేసుకొని తిరుగుతాడు. ఇప్పుడు ఒక రాక్షసుడు పరిపాలన చేసేటప్పుడు వాళ్ళంతా రాక్షసమోకే ఉండిద్ది, పక్కన ఎవరుంటారండి? ఇట్లాంటి వాళ్ళే ప్రజలకి ఇబ్బంది పెట్టే మనుషులు తప్పించి అతని అనుచరులందరూ కూడా వాళ్ళందరూ చిన్నపిల్లలని మాట్లాడుతున్నాడు. ఆ అమ్మాయి ఎవరు? ఆ సుధారెడ్డి, రెడ్డి గారు అమ్మాయినని మీసం మెలేసి ఎవడ్రా అసలు తెలుగుదేశం పార్టీ వాళ్ళని ఆవిడ మాట్లాడిన మాటలు, రోజు జగన్మోహన్ రెడ్డిని ఆవిడ మాట్లాడిన మాటలు చూస్తే తెలుస్తుంది. సొంత చెల్లెల మీదే ఇతను నువ్వు వైఎస్ రాజశేఖర్ రెడ్డికి పుట్టావా అని పోస్టులు పెట్టించిన ఈ అవినాష్ రెడ్డి, జగన్మోహన్ రెడ్డి ఎవరైతే ఉన్నారో వాళ్ళకి సిగ్గు లేదు. వాళ్ళకి అసలు ఏది ఇతను చెప్తాడు, ఏదైతే మేము ఈ రోజున నాకు పూలదండలేయండి, లేకపోతే శాలువాలు కప్పండి, అవార్డులు ఇవ్వండి అని, ఇట్లాంటి వ్యక్తి వాళ్ళు చిన్నపిల్లల్లానే కనిపిస్తారు ఇతనికి. ఇంత అరాచకానికి పాల్పడిన వాళ్ళు మరి చిన్నపిల్లల్లానే కనిపిస్తున్నారు జగన్మోహన్ రెడ్డికి. ఈ దెబ్బతో అందరికీ తెలిసిపోయింది. వాళ్ళని ఎప్పుడైతే చిన్నపిల్లలుగా ఇతను పరిగణించాడో అప్పుడే 2.0 స్టార్ట్ అయింది జగన్మోహన్ రెడ్డికి. అయితే మనం చూసాం ఇప్పుడు జగన్ ఏదైతే మాట్లాడిన తర్వాత అదిగాక లక్ష్మీ పార్వతి కూడా చాలా పూర్తిగా తనకు ఉన్నటువంటి ఒక పరిధిని మించి కూడా ఏదైతే చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారిని కానీ ఏపీ ప్రజల మీద వదిలేశారు అనే మాటలను ఎలా చూడాలంటే, ఈ లక్ష్మీ పార్వతి అనే ఆవిడ అంటే సర్వ రాష్ట్రాన్ని సర్వనాశనం చేయటానికి ఒక రాక్షసి, ఒక శూర్పణఖలా తయారైంది. ఈవిడ ఫస్ట్ ఏమని చెప్పుకుంటుంది? నందమూరి తారక రామారావు గారు సతీమణి అని చెప్పుకుంటది. ఇప్పుడు ఏ పార్టీలో ఉంది ఆవిడ? వైఎస్ఆర్సీపీ పార్టీలో ఉంది. జగన్మోహన్ రెడ్డి ఏది మాట్లాడితే తానా తందానా అనిద్ది, తానా అంటే తందానా అనిద్ది ఈవిడ. అసలు ఎన్టీ రామారావు గారి పేరు కాలేజీకి మార్చినప్పుడు ఈవిడ ఎక్కడుందండి? మరి మాట్లాడిందా? అడిగిందా? లేదు. ఈ రోజున జగన్మోహన్ రెడ్డి చిన్న పిల్లోడు, ఈయనకేమో సోషల్ మీడియాలో చెడుగా పోస్టులు పెట్టిన వాళ్ళందరూ ఈయనకి చిన్నపిల్లలు. ఈ ఎవరైతే ఈ లక్ష్మీ పార్వతి ఉందో ఈవిడికి జగన్మోహన్ రెడ్డి చిన్నపిల్లోడు. ఈవిడికి షర్మిల కానీ, విజయలక్ష్మి కానీ, సునీత కానీ వీళ్ళందరూ కనిపించట్లేదు. వాళ్ళు ఆడవాళ్ళు కాదు, వాళ్ళు ఇబ్బంది పడట్లేదు, వాళ్ళని జగన్మోహన్ రెడ్డి మోసం చేస్తున్నాడని ఈ రోజు వాళ్ళంతా కూడా ఇబ్బంది పడి గగ్గోలు పెడుతుంటే అది వినిపించట్లేదు. ఈవిడికి వినిపించేది ఒక్కటే, జగన్మోహన్ రెడ్డి పాపం ఒంటరివాడైపోయాడు. ఈ రోజున ఆవిడ మాట్లాడే మాటలు చంద్రబాబు నాయుడు గారిని తిట్టడం, లోకేష్ గారిని తిట్టడం, ప్రెస్ మీట్లు పెట్టి ఈవిడ్ని ఖచ్చితంగా ఎవరైతే ఎన్టీ రామారావు గారి అభిమానులు ఉన్నారో ఈవిని కొట్టడం అయితే ఖాయం, దేహశుద్ధి చేస్తారు. ఈవిడ మాట్లాడే మాటలకు అసలు విలువ లేదు. కానీ పిచ్చి మాటలు మాట్లాడితే నువ్వు ప్రెస్ మీట్లు పెట్టుకుని నీ జగన్మోహన్ రెడ్డి గురించి నువ్వు చెప్పుకోమ్మా. కానీ తెలుగుదేశం పార్టీ వాళ్ళని మాత్రం అంటే, బాబు గారిని కానీ లోకేష్ బాబు గారిని అంటే మాత్రం ఒప్పుకోట, ఎవ్వరూ కూడా వింటూ ఊరుకోరు, ఖచ్చితంగా దేహశుద్ధి చేస్తారు. ఈవిడ మాటలకి విలువ లేదు. పార్టీలో మరి ఈ రోజున పేమెంట్ ఎంత ఇస్తున్నాడో కానీ ఆ జగన్మోహన్ రెడ్డి అతని మాటలకు వత్తాసు వేసుకుంటూ ఈ రోజున వాళ్ళు సోషల్ మీడియాలో పోస్టులు పెట్టారు. అప్పుడు వచ్చి మరి ఈవిడ ప్రెస్ మీట్ పెట్టొచ్చు కదా. ఈ రోజున ఎవరో ఆ కిరణ్ రాయల్ అనే వ్యక్తి గురించి, వాళ్ళకి జరిగిన దాని గురించి వచ్చి ఈవిడ పాపం లక్ష్మి, ఆ లక్ష్మి గురించి ఈ లక్ష్మి చెప్తుంది, వినాలి. ఆవిడ ఎంత సౌమ్యురాలో ఈవిడ అంతకంటే సౌమ్యురాలు. ఈవిడ మాట్లాడుతుంది, అది చెప్తారు కదా దెయ్యాలు వేదాలు వల్లిచ్చినట్లుగా ఈవిడ నందమూరి వంశానికి పట్టిన ఒక శూర్పణఖ, ఒక రాక్షసి, ఒక తాటకి.
ఈవిడ మాట్లాడుతుంది ఈరోజు. అయితే వీటన్నిటిపైన చూస్తే ఏదైతే జగన్మోహన్ రెడ్డి పెట్టిన 2.0 ఏదైతే ప్రెస్ మీట్ ఉందో ప్రెస్ మీట్కి రియాక్షన్ ఇస్తూ RRR గారు కూడా సో అత్యంత త్వరగా ఖచ్చితంగా 2.0 అంటేనే జగన్ మళ్ళీ ఎన్నికలకు వెళ్ళబోతున్నాడు అని చెప్పేసి అర్థం. సో అందరు రెడీగా ఉండండి అని చెప్పేసి ఒక హింట్ అయితే ఇచ్చారు. సో నిజంగా ఇది సీరియస్గా తీసుకోవాలా లేదా జోక్గా తీసుకోవాలంటే ఏం చెప్తారు? ఒకటండి, ఇక్కడ జగన్మోహన్ రెడ్డి అసెంబ్లీకి వెళ్ళట్లేదు. తను వెళ్ళకపోగా ఎవరైతే ఆ పార్టీకి చెందిన కొత్తగా వచ్చిన ఎమ్మెల్యేలు ఉన్నారో వాళ్ళని వెళ్ళనివ్వట్లేదు. మరి వాళ్ళని వెళ్ళనివ్వకుండా నువ్వు వెళ్లకుండా ఈ రోజున అసెంబ్లీ నియోజకవర్గాలన్నీ కూడా సమస్యలు ఎలా తీరుతాయి? వాళ్ళంతా ఓట్లేసి గెలిపించినప్పుడు మరి మళ్ళీ కూడా వాళ్ళది ఏదైతే ఎమ్మెల్యే సభ్యత్వం ఉన్నది అనర్హత వేటు పడుతుంది. ఇంకా సభ్యులు మరి ఏం చేస్తారు? ఖచ్చితంగా మళ్ళీ ఇంకో ఎలక్షన్ అయితే బై ఎలక్షన్ జరగాలి అనేది ఇప్పుడు RRR గారు ఖచ్చితంగా ఇతనికి హింట్ ఇచ్చారు. దాన్ని ఏ విధంగా తీసుకుంటున్నాడు జగన్మోహన్ రెడ్డి అని అంటే ఇలాంటి పిచ్చి మాటలు మాట్లాడుకుంటూ 30 సంవత్సరాలని ఇలాంటి పిచ్చి వేషాలు వేసుకుంటూ తల్లిని చెల్లిని మోసం చేసి బాబాయ్ కూతుర్ని మోసం చేసి రాష్ట్ర ప్రజలందరినీ కూడా దోచుకొని ఈ రోజున అసెంబ్లీకి కూడా వెళ్లకుండా ఎన్ని రకాలుగా అండి వీళ్ళు ఏ విధంగా చూసుకున్నా కూడా ఎటువైపు నుంచి చూసుకున్నా కూడా వీళ్ళు ఇప్పుడు ఒక పద్మవ్యూహంలోనే ఉన్నాడు జగన్మోహన్ రెడ్డి. తను చేసిన తప్పులు పాపాలు అన్నీ కూడా చుట్టుముట్టినాయి. మరి ఏ విధంగా బయటపడతాడనేది ఈ రోజున కాలమే నిర్ణయిస్తుందా? జగన్మోహన్ రెడ్డి మరి ఆత్మ అయితే పక్కకి వెళ్ళిపోయింది, పార్టీని వదిలిపెట్టి. అతనికి తెలిసిపోయింది ఇతను పాపాలన్నీ కూడగట్టుకొని ఆ పద్మవ్యూహంలో ఉండిపోయాడు. ఇతను ఒక పద్మవ్యూహం ఒక ఏదైతే పాపాల చిట్టా అంతా ఉండిపోయింది. బాబోయ్ నాకు వద్దు అనుకున్నాడు. అసలు రాజ్యసభ సభ్యత్వాన్ని పార్టీని అన్నింటినీ వదిలేసి బయటకు వచ్చేసాడు. ఈ రోజున జగన్మోహన్ రెడ్డి పరిస్థితి. మరి ఆ ఎమ్మెల్యేలైనా సరే ఖచ్చితంగా మేము ఈ విధంగా ఉండము, ఇంకా ఈ ఎలక్షన్ అనేది జగన్మోహన్ రెడ్డి ఒక్కడికే పెట్టుకోండి, మాకు అవసరం లేదు అని బయటకు వచ్చే ప్రయత్నమే చేస్తున్నారు. సో చూద్దామండి, ఖచ్చితంగా RRR గారు అన్నట్టుగా మిగతా ఎమ్మెల్యేలైనా సరే కొంచెం వాళ్ళ రాజకీయ భవిష్యత్తు చూసుకొని బయటికి రాబోతున్నారని చెప్పి సంకేతాలు అయితే ఉన్నాయి. సో ఏం జరగబోతుందో చూద్దాం మరి. నమస్తే.